కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. జూన్ 8, 10 ఆ తారీఖుల్లోనూ స్వామి వెళ్ళిపోయారు బృందావనం నుంచి పుట్టపర్తికి. వెళ్ళిపోయిన మాకు అప్పటికి సీనియర్స్ లక్కీగా చెప్తూ ఉండేవారు అనమాట, స్వామి ఉన్నంత వరకు మాత్రమే ఇలా ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక జంగల్లా అయిపోతుంది. వాళ్ళు అన్నట్లుగానే స్వామి వెళ్ళిపోయిన వెంటనే ఒక్క మనిషి కూడా, వ్యక్తి కూడా మాకు మర్నాడు కనబడేవాళ్ళు కాదు. కనబడేదంతా మేము, మా స్టూడెంట్స్, సీనియర్స్, జూనియర్స్, అంతే, ఇంకెవరు లేరు. కాకపోతే ఇందాక చెప్పినట్లుగా మా ఫ్యాకల్టీ కానీ లేకపోతే ఆ సీనియర్ బ్రదర్స్ కానీ వాళ్ళ అనుభవాలతో మాకు ఎల్లప్పుడూ స్వామి గురించి చెప్తూ స్వామివారి ఆలోచనలోనే ఎప్పుడూ ఉంచేవారు. మేము కూడా కొంతమంది ఫ్యాకల్టీ అయితే ఎవరెవరైతే ఒకవేళ పుట్టపర్తి వెళ్తున్నారు అని అంటే వాళ్ళు మాకు ముందే చెప్తూ ఉండేవారు, మేము పుట్టపర్తి వెళ్తున్నాం, ఎవరెవరు స్వామికి లెటర్స్ రాయాలంటే రాయండి అని. సో వాళ్ళకి మేము లెటర్స్ రాసి ఇచ్చి స్వామితో ఏదో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగానే లెటర్ రాసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత స్వామి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ రాక గురించి మేము అందరం చూస్తూ ఉండేవాళ్ళం. ఒకవేళ వాళ్ళు వచ్చిన వెంటనే భజన్ హాల్లో సాయంత్రం వాళ్ళు మాకు చెప్పేవారు స్వామి ఏం చెప్పారు, స్వామి లెటర్స్ తీసుకున్నారా, తీసుకుని ఏదో ఒక మెసేజ్ వాళ్ళ ద్వారా పంపించేవారు. అది విని మేమందరం చాలా ఆనందపడిపోయేవాళ్ళం. ఒక్క మాట స్వామి వాళ్ళకి చెప్పారు అని అంటే అందరూ చప్పట్లు కొట్టేసేవారు. అంటే అదేదో యాజ్ ఇఫ్ మాకు స్వామి డైరెక్ట్గా చెప్తున్నారు, మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు అన్నట్లుగా ఇలా ఉంటూ, ప్లస్ నేను ఒక్కడనే అనుకుంటూ ఉండేవాడిని ఏంటి అంటే నేను మాత్రమే స్వామికి పర్సనల్గా ఇన్లాండ్ లెటర్స్ రాస్తూ ఉండేవాడిని అని అనుకుంటే కొన్ని రోజుల తర్వాత అర్థమైందనమాట. మా ఫ్రెండ్స్ కూడా బోల్డ్ మంది ఉన్నారు బ్రదర్స్ అక్కడ, వాళ్ళు కూడా స్వామితో కనెక్ట్ కోసం వాళ్ళు ప్రతిరోజు స్వామికి ఒక లెటర్ రాసి ఇన్లాండ్ లెటర్లో అక్కడ ఆఫీస్ దగ్గర పెట్టాలన్నమాట, పెడుతూ ఉండేవారు. సో ఒకసారి యాక్సిడెంటల్గా నేను చూసినప్పుడు ఒక అబ్బాయిది టు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా అని ఉన్నది. దెన్ ఐ వాజ్ లైక్, నేను ఒక్కడనే కాదు, ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వామి గురించి ఎంతో తపన పడేవాళ్ళేనని. సో మేము మొట్టమొదటి సంవత్సరంలో జాయిన్ అయిన వెంటనే మా అందరికీ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ని ఫ్యాకల్టీ అసైన్ చేసేస్తారు. ఓకే, సో అందులో భాగంగా లక్కీగా నాకు ప్రేయర్ హాల్, ఇన్స్టిట్యూట్లో ఒక ప్రేయర్ హాల్ ఉండేది. ఆ ప్రేయర్ హాల్ ఎంటైర్ ప్రేయర్ హాల్ క్లీనింగ్ కానీ లేకపోతే అక్కడ ఆల్టర్ వెలిగించడం కానీ అదంతా మా డ్యూటీ అనమాట. అది వన్ ఆఫ్ ద బూన్, ఎందుకంటే వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో ఒక ప్రేయర్ హాల్ రావడం అన్నది కూడా స్వామివారి బ్లెస్సింగ్సే. సో ఆ ప్రేయర్ హాల్తో మొదలయ్యి తర్వాత మేము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏది సెల్ఫ్ రిలయన్స్ అని. సో నేను కాస్ట్యూమ్స్ సెల్ఫ్ రిలయన్స్లోనూ జాయిన్ అయ్యాను. ఎందుకు అని అంటే బృందావనంలో ఉంటూ బోల్డ్ అన్ని డ్రామాలు స్వామి దగ్గర వేస్తూ ఉంటాం. సో డ్రామాలు వేసినప్పుడల్లా
ఈ కాస్ట్యూమ్స్ బాయ్స్కి కూడా యాక్టర్స్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో కాస్ట్యూమ్ బాయ్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కాస్ట్యూమ్ బాయ్స్తో సాంగ్ మాట్లాడుతూ ఉండేవారు, ఇది ఎలా వేయాలి, ఇది ఎలా కట్టాలి, ఎక్కడ ఎవరికి ఎంత మేకప్ వేయాలి, వీటన్నిటి గురించి. సో దాంతో నేను కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈలోపు మీరు అన్నట్లుగా బృందావన్ ఈజ్ అ బంచ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో మన టాలెంట్ని వాటన్నిటిని మనం స్వామికి ఎలా ఉపయోగించుకోవడానికి అది ఒక అమేజింగ్ ప్లేస్. సో అక్కడ నేను యాక్టింగ్లో కొంచెం నాకు స్కూల్స్లో కూడా కొన్ని డ్రామాలను వాటిలను వేసేవాడిని. సో బృందావనంలో స్పోర్ట్స్ మీట్ డ్రామాకి జనవరిలో అవుతుంది 2006లో. సో మేము వాల్మీకి డ్రామా అప్పుడు డ్రామా వేస్తున్నారు. సో అందులో నాకు చాలా చిన్న రోల్, నేను ఎప్పటి నుంచి చాలా ప్రే చేస్తున్నాను, కాకపోతే నాకంటే మహామహులు బోల్డ్ మంది ఉన్నారు యాక్టర్స్. సో వాళ్ళందరికీ ఛాన్స్ వచ్చింది. సో నేను స్వామికి ప్రే చేస్తున్నాను, స్వామి నాకు కూడా ఏదో ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు అని. సో డ్రామా అంతా యాక్టర్స్ అందరూ సెలెక్ట్ అయిపోయారు, ఇంకా ఛాన్సే లేదు అసలు దొరకడం. కానీ చాలా ప్రే చేసిన తర్వాత స్వామి శూర్పణఖ, ఒక లేడీ శూర్పణఖ, బ్యూటిఫుల్ శూర్పణఖ రోల్ ఇచ్చారు. ఆ రోల్ ఏంటి అంటే స్టేజ్ కింద పైన ఒకటి ఉంటుంది, కిందన లవకుశులు రామాయణం అంతా పాడుతూ ఉంటే నరేట్ చేస్తూ ఉంటే వెనకాతల స్టేజ్ మీద అది డెపిక్ట్ చేస్తాం. సో అందులో ఒక చోట రావణ చెల్లి ముక్కు చెవులు కోసే ఆ లైన్ ఒకటి వస్తుంది. ఆ లైన్లో శూర్పణఖ, బ్యూటిఫుల్గా ఉండే ఒక శూర్పణఖ వెళ్ళి లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి ముక్కు చూపించేసి వచ్చేయడమే, అంతే. మహా అయితే పట్టుమని 6 సెకండ్లు కూడా ఉండదేమో, అంతే. కాకపోతే ప్రాక్టీస్ చాలా చేయించేవారు. నేను అనుకునేవాడిని ఏంటి అంటే 6 సెకండ్లకి ఏమున్నదిలే అని అనుకున్నా. అప్పుడు వాళ్ళు బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు మా ఫ్యాకల్టీ. స్వామి 6 నిమిషాల లేకపోతే 60 నిమిషాలు అన్నది చూడరు, భావం చూస్తారు. సో అలాగే ప్రతిరోజు స్వామికి ప్రే చేసి ఆ 6 సెకండ్లు కూడా చాలా ప్రాక్టీస్ చేసాం. ఫైనల్గా ఆ 6 సెకండ్లు అయిపోయిన తర్వాత స్వామి ఆ రోజు ఓన్లీ లేడీ క్యారెక్టర్స్ 4 ఉన్నాం అనమాట. లేడీ క్యారెక్టర్స్ 4తోనూ కనీసం ఒక పావు గంట సేపు స్టేజ్ మీద మాట్లాడారు. చాలా ఆనందం అనిపించింది అప్పుడు. సో దీనికంటే ముందు చెప్పాలి అని అంటే ఈ డ్రామా గురించే ముందు మేము స్వామి కుల్వంత్ హాల్లోనే చేయమని చెప్పారనమాట. సో మేమందరం రేపు డ్రామా అంటే ఇవాళ మెయింటెనెన్స్ బాయ్స్ అందరూ వచ్చి ముందు అక్కడ సెట్ చేసుకోవడానికి అని చెప్పి సెట్ చేసుకుంటూ ఉంటే వైస్ ఛాన్సలర్ అప్పుడు అతను వచ్చి చెప్పారు, డ్రామా ఇక్కడ కాదు ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో అని. సో వెంటనే అప్పుడు అన్నీ సెట్ చేసేసినవన్నీ పెద్ద పెద్దవి, కుల్వంత్ హాల్ పెద్దది కాబట్టి స్ట్రక్చర్స్ అన్నీ పెద్దవి కాబట్టి కుల్వంత్ హాల్కి సరిపడేటట్లుగా చేశారు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం చేంజ్ చేయాలి అనగానే అందరూ కూడా వెంటనే రాత్రి అసలు ఎవరూ పడుకోలేదు. అందరూ ఆ స్ట్రక్చర్స్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని వెంటనే అక్కడికి తగ్గట్లుగా చేశారు. అంతా స్వామి దయతోనూ అంతా బాగా అయిపోయింది. ఆ రోజు డ్రామా కూడా బాగా అయిపోయింది. స్వామి అంతా అయిపోయిన తర్వాత మా వార్డెన్ సార్తో మాట్లాడిస్తూ హీ వాజ్ సో హ్యాపీ, ఎంత ఆనందపడిపోయారు అంటే మీరందరూ మళ్ళీ ఈ డ్రామాని కుల్వంత్ హాల్లో చేయండి, భక్తులు అందరూ చూస్తారు, ఆ రోజు నేను మీ అందరికీ గ్రూప్ ఫోటోగ్రాఫ్స్ ఇస్తాను అని చెప్పి వార్డెన్ సార్తో నిల్చోబెట్టి అతను కనీసం ఒక 4-5 సార్లు చెప్పారు స్వామి చాలా ఆనందించారు, స్వామి చాలా ఆనందించారు అని. సో మర్నాడే మేమందరం మళ్ళీ కుల్వంత్ హాల్లోనూ ఈ డ్రామాని ప్రదర్శించాం. స్వామి భావాన్ని చూస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం. మేము అదే డ్రామాని స్వామి ముందు రోజు చూశారు. ఓకే, చూసి మర్నాడు కూడా ముందు రోజు ఎంత ఆనందంతోనూ ఎంత ఇన్వాల్వ్మెంట్తో చూసారో ఆ మర్నాడు కూడా అంతే ఇన్వాల్వ్మెంట్తో చూశారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కొన్ని చోట్ల మేము చాలా మఫ్ చేసేసాం. అంటే రాముడు వచ్చి ఆ శివధనుస్ని విరచాలి. సో ఆల్రెడీ అదొక థర్మాకోల్తో ఉండే ఒక విల్లు, అది కుల్వంత్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో మేము ముందు చేసినప్పుడు మాకు తెలీదు స్వామి మళ్ళీ కుల్వంత్ హాల్లో ఇస్తారు అని. ఆ రోల్ అయిపోయిన వెంటనే వాళ్ళందరూ వెనకాతలు పడేశారు, ఎందుకంటే నెక్స్ట్ రోల్కి అన్నీ వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి. సో ఈ లోపు కొంతమంది బ్యాక్ స్టేజ్లో నేను నడవడంతోనూ అది విరిగిపోయాను.
ఇంకెలాగా కుల్వంత్ హాల్లోనే ఇదే లాస్ట్ డ్రామా అనుకుని అందరూ అలా చేశారు. మర్నాడు ఎప్పుడైతే స్వామి చెప్పారో ఇది కుల్వంత్ హాల్లో కూడా పెట్టాలని, ఆ విల్లుని ఏదో అతికించినట్లుగా అతికించారు. సో ఈలోపు ఈ అబ్బాయి ఫైనల్గా కుల్వంత్ హాల్లో స్టేజ్ మీద పెట్టిన వెంటనే రాముడు కంటే ముందు ఒక రాజు వచ్చి దాన్ని విరచాలి. సో ఆ రాజు వెళ్ళి ఇలా పట్టుకోగానే విరిగిపోయింది. అందరూ నవ్వారు. కానీ స్వామి మటుకు తీక్షణంగా చూస్తూ రాముడు ఎప్పుడు వస్తాడా అన్నట్లుగా చూసి, రాముడు వచ్చిన తర్వాత రాముడు ఏదోలా దాన్ని పట్టుకుని కష్టపడ్డాడు, విరిచేశాడు. ఆల్రెడీ విరిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ విరిచాడు. స్వామి చూసి చాలా ఆనందించి, అంతే ఆ భావాన్ని చూసారో మరేంటో తెలియదు స్వామి. హీ వాజ్ వెరీ హ్యాపీ. అంత డ్రామా అయిపోయిన తర్వాత ఒక 4 లేడీ క్యారెక్టర్స్లో స్వామికి లేడీ క్యారెక్టర్స్, అబ్బాయిలు లేడీ క్యారెక్టర్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట, ముందు కూర్చునే ప్రిఫరెన్స్. సో ఐ వాజ్ ఫార్చునేట్ టు సిట్ ఇన్ ఫ్రంట్. సో కూర్చున్న తర్వాత స్వామి లేడీ క్యారెక్టర్స్ 4 పిలిచారు. సో మేము వెళ్ళి మాట్లాడుతూ స్వామి సీతను చూస్తూ నీ రాముడు ఏడి అని అడిగారు. ఆ అబ్బాయి అంటే అబ్బాయి క్యారెక్టర్లో ఉన్న రాముడు ఆ అబ్బాయికి అర్థం కాలేదు అక్కడ స్టేజ్ మీద ఉన్న రాముడా లేకపోతే. సో అబ్బాయి చాలా వింతగా స్వామి మీరే మా రాముడు స్వామి అంటే స్వామి బొగ్గు మీద ఒకసారి కొట్టారు మంచిది అని. సో అదే టైంలో నాకు ఏం కలిగిందో మరి తెలీదు, అంత దీంట్లో కూడా నాకు దానికంటే ముందు ఒక అబ్బాయి చెప్పాడనమాట, మా రూమ్ లీడర్, స్వామితో ఎప్పుడైనా సరే ఆపర్చునిటీ వచ్చినప్పుడు బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు మీ ఫైనల్ ఇయర్లో బీఎస్సీ నేను చదువుకున్నాను కాబట్టి ఫైనల్ ఇయర్లో ఏదో ఒక మేజర్ తీసుకోవాలి. సో నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాబట్టి ఏది తీసుకుందాం అన్నది అప్పుడు ఆ టైంలో థాట్ వచ్చి వెంటనే స్వామిని అడిగేశాను. స్వామి ఇంకా ఫస్ట్ యూజీలో ఉన్నాను, స్వామి బీఎస్సీ ఫైనల్ ఇయర్లోనూ మేజర్ ఏ సబ్జెక్ట్ తీసుకోమంటారు స్వామి. స్వామి అప్పుడు ఒకసారి ఆలోచించి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని అడిగారు. స్వామి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి స్వామి. నాకు నిజంగా చెప్పాలి అంటే ఫిజిక్స్ తీసుకుందాం అనుకున్నాను, కెమిస్ట్రీ అసలు నా జీవితంలోనే లేదు. అది ఏదో స్వామి దగ్గరికి వచ్చాను కాబట్టి కెమిస్ట్రీ చదువుతున్నాను, లేకపోతే కెమిస్ట్రీకి నాకు ఆవిడ దూరం. అలాంటిది మనసులో అనుకున్నాను, స్వామి కెమిస్ట్రీ చెప్పినా మరి ఇంకా అంతే తీసుకోవాల్సిందే అన్న దీంతో ఇంక నేను అడిగాను. స్వామి ఆలోచించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయా, మ్యాథమెటిక్స్ తీసుకో మంచిది అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈలోపు మిగతా వాళ్ళందరినీ కూడా స్వామి ఫోటోగ్రాఫ్కి పిలిచారు. సో ఒక్కొక్క గ్రూప్ అందరూ ఫోటోలు తీసుకున్నారు. మా గురువుగారు సంజయ్ సాని సార్ గారు, అతను అంత డ్రామా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు, నీ రోల్ బట్టి కాదు, 6 సెకండ్లు ఉన్న రోల్ అయినా సరే స్వామి 15 minutes మాట్లాడారు, స్వామి భావం చూస్తారు ఎప్పటికైనా సరే. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇంకొకటి గుర్తొస్తుంది, అదే వాల్మీకి డ్రామాలో ఆ సెట్స్లో భాగంగా ఒకటి ఏంటి అంటే బ్రహ్మదేవుడు, ఇదంతా మా శాస్త్రి సార్ తాలూకా ఇన్నోవేటివ్ స్కిల్స్. సో అతను ఏంటంటే ప్రతి డ్రామాకి ఒక ఇన్నోవేషన్గా ఉండాలి, స్వామికి బోరు కొట్టకూడదు, అది అతని కాన్సెప్ట్. సో ఒక చోట బ్రహ్మ వాల్మీకి వచ్చి బ్రహ్మని ప్రే చేస్తున్నప్పుడు బ్రహ్మ కింద నుంచి పైకి అలా వస్తారనమాట. సో దానికి ఒక పుల్లి ఉంటుంది, ఆ పుల్లి మీద బ్రహ్మదేవుడు కూర్చుంటాడు. సో బ్రహ్మదేవుడు పైకి రావాలి. సో ఆ పుల్లి ముందు కిందకు ఉంటుంది. సో అతని సీన్ వస్తున్న టైంకి పుల్లిని వాళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ చేస్తే అది నెమ్మదిగా పైకి వస్తుంది. సో ఆ పుల్లి ఆ టైంకి పనిచేయడం మానేసింది. ఇంకా ఎందుకంటే ఇంక అప్పుడు అది లేదు అని అంటే బ్రహ్మదేవుడు పైకి రావడమే అవ్వదు, ఆ సీన్ అంతా ఇంకా పాడైపోతుంది. సో ఏం చేయాలో తెలియలేదు. ఇంకొక మహా అయితే 10 సెకండ్లు ఉంటుందేమో వీళ్ళు చేయాల్సింది. అతను ఇంక ఇలా కాదని చెప్పి చేతిలోని విభూతి పోసారు, అక్కడ ఉంది. ఆ పుల్లి మీద విసిరి కొట్టి, స్వామి జై సాయిరామ్, మీ పనే ఇది, మీరే చూసుకోండి. ఐ వాజ్ లైవ్ విట్నెస్, నేను అక్కడే కూర్చున్నా. మీ ప్రోగ్రామ్ మీరే చూడాలని చెప్పి దాని మీద వేసి దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్. సో కాకపోతే అందులో కూడా చిన్న ఫనీ థింగ్ ఏంటి అంటే ఆ పుల్లి కొంచెం పైకి ఆగి వస్తుంది. సో బ్రహ్మదేవుడు పైకి వచ్చినప్పుడు కొంచెం ఇలా అతను ఇలా డాన్స్ వేస్తూ వచ్చాడు పైకి. స్వామి కూడా దాన్ని చూసి నవ్వారు. కృష్ణ కృష్ణ